హాయ్ అండి. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు మీకు ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి, మన ఏలూరు దాటిన తర్వాత చిన్న తిరుపతి తెలుసు కదండి, దాన్ని వీడియో సెండ్ చేయబోతున్నాను. ఇది వచ్చి మన ఏలూరు దాటిన తర్వాత అటునుంచి ఏలూరు దాటి ఒక 20 కిలోమీటర్స్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్ళొచ్చు. జంగారెడ్డి గూడి మీద నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. మేమైతే అంటే 2000 నుంచి వెళ్ళాము, జంగారెడ్డిగూడెం వైపు నుంచి వెళ్ళాము, హైవే మీద నుంచి వెళ్ళాము. ఏలూరు దాటాక ఇది ఎంట్రన్స్ అండి, చిన్న తిరుపతిలో మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చూశారు కదా, ఊరికి ఎంట్రన్స్ ఇది సెంటర్ అండి, ఊర్లోని సెంటర్ ఇది. మొత్తం ఊరండి ఇది. ఊరిలో వచ్చి 3 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అంటే మరీ పెద్ద ఊరేం కాదండి, మామూలుగా ఉంటుంది, పర్వాలేదు. ఊర్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఊరు సెంటర్ అండి ఇది. చూశారు కదా ఊరు. ఈ సెంటర్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఇది మనకండి, ఇది ద్వారకా తిరుమల ముఖద్వారం అండి ఇది. దీని నుంచి మనం లోపలికి పైకి వెళ్తే అక్కడ ద్వారకా తిరుమల ఉంటుందండి. ఇక్కడ అంటే మొత్తం బోర్డులు పెట్టారండి, అంటే ప్రదక్షిణాలు ఎప్పుడెప్పుడు ఏ టైంలో దర్శనాలు అవుతాయి, ఇక్కడ హోటల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ స్టే చేయాలి ఏంటనేది, దేవాదాయ శాఖ హోటల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది ఉంటాయండి. మేమైతే బైక్ మీద వెళ్ళామండి. ఎంట్రన్స్ వెళ్తున్నామండి. ఇక్కడ మనకి గేట్ పాస్ ఉంటాయండి, టోల్ గేట్. బైక్ వచ్చి 10 రూపాయలు తీసుకుంటారండి. కారుకు ఆటోలకి వీటికి అయితే ఆటోలకి 20, కారుకి 40, 30 అలా తీసుకుంటున్నారండి. ఇలా స్ట్రైట్గా అంటే మేము గేట్ పాస్ దగ్గర టోకెన్ తీసుకుందామని ఆగామండి, ఆపారు అక్కడ. గేట్ పాస్ తీసేసుకున్నామండి. నెక్స్ట్ పైకి వెళ్దామని చెప్పి నేను మా ఫ్రెండ్ బయలుదేరాము. ఇదంతా లోపల ఎంట్రన్స్ అండి మనం తిరుమలకి వెళ్ళడానికి. చూసారు కదా, మనకి రైట్ సైడ్లో డెకరేషన్ చేసి రైతు నాగలి ఇది ఉన్నట్టు బొమ్మలు పెట్టారండి. అంటే డెకరేషన్ అనమాట. డిఫరెంట్ అంటే చూడటానికి అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ నుంచి అంతా సందర్శకులు, అదే దర్శనంకి వచ్చిన వాళ్ళందరూ కనబడతారండి. ఇదంతా కొండపైన లాగా ఉంటుందండి, మనకి కొంచెం కొండలాగా పైకి ఎక్కాలండి. మరీ పెద్ద కాదండి, వే అంతా చూశారు కదా ఎలాగ ఉంటుంది రోడ్డు. అది చూశారు, పైన గుడి కనబడుతుంది, తిరుమల గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. అలా పైకి వెళ్ళిపోవటమేనండి. బైక్ అయినా వెళ్ళిపోవచ్చు, కార్లు అయినా ఈజీగా వెళ్ళిపోతాయండి. చూశారు కదా, ఇది ముఖద్వారం అండి గుడి. చూసారా ఎంత బాగుందో. చిన్న తిరుపతి అని అంటారండి దీన్ని ద్వారకా తిరుమల అని కూడా అంటారు. అంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అలా అయిపోయిందండి, 4:30 అలా. ఎనీ టైం భక్తులు వస్తూనే ఉంటారంటండి ఇక్కడ. చూసి కదా, ఇది ఆ గుడి ముందు, మొత్తం గుడి ముందు ఏరియా అండి ఇదంతా. చాలా దూరాల నుంచి వస్తారు. మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కారుల్లో, బైకుల్లో, బస్సులు కట్టించుకుని ఇలా మామూలుగా లారీల్లో కూడా వస్తారండి ఇక్కడికి. అండ్ కార్లు పార్కింగ్ అండి, ఎంత ఏరియా పార్కింగ్. ఇది ప్రసాదం కౌంటర్ ఉంది అక్కడ, చూశారు కదా. అక్కడ పార్కింగ్ లేదన్నారండి, ఇటు పెడుతున్నాను, ఇటు పెట్టుకోమన్నారు. ఆ పక్కన పార్క్ చేసేసి లోపలికి వెళ్దామని ఆగామండి. ఇది మెయిన్ అండి, ఎంట్రన్స్లోనే. నేను ఇది సెకండ్ టైం అండి వెళ్ళటం ఇక్కడికి, గుడి దగ్గరికి. సెకండ్ టైమేనండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ ఆ టైం అయింది. చూశారు కదా, లైటింగ్ డౌన్ అవుతుంది ఈవినింగ్ పూట. ఇంకా బయట అందరూ ఇక్కడంతా ఫోటోలు తీసుకుంటారండి, సెల్ఫీలాగా. అంటే దేవాలయం ముందు, దేవాలయం అయితే చాలా బాగుండిద్దండి. ఇంక ఇటు లోపలికి వెళ్ళాలండి. లోపలికి రైట్ సైడ్ నుంచి వే కనబడుతుంది కదా మనకి, అలా లోపలికి వెళ్దామని బయలుదేరామండి. అటు వెళ్దామని చెప్తున్నాను. మా ఫ్రెండ్ కూడా అటే వెళ్దాం పదా, అటే ఎంట్రన్స్ అంటున్నాడు. ఇక్కడ మనకి బైకుల దాకా కనబడుతున్నాయి చూడండి. అంటే నడవలేని వాళ్ళు, ఏజ్డ్ పర్సన్ ఉంటారు కదండి, వాళ్ళని బైకులు, ఆటోలు లాంటి వాటి బండ్ల మీద తీసుకెళ్తారండి. మనకి కనబడుతున్నాయి కదండి చిన్న వ్యాన్లు, అంటే ఆటోలాగా. అంటే దేవాదాయ శాఖ ఇవి ఏర్పాటు చేస్తారండి. సీనియర్ సిటిజన్స్, వికలాంగులు ఉంటారు కదండి, హ్యాండిక్యాప్డ్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ని దీనిలో తీసుకెళ్తారు. అది ఫ్రీ అండి వాళ్ళకి, నో ప్రాబ్లం. అది అంటే వాష్రూమ్స్ కూడా ఇవి చూపిస్తున్నారండి. ఇక్కడ మనకి అంటే షాపులు, అంటే తిరణాలు జరుగుతాయి అంటారు కదండి, అలాగే అన్ని బొమ్మలకు సంబంధించినవి అన్నీ, అంటే
ఎక్కువ పిల్లల ఐటమ్సే ఎక్కువ దొరుకుతాయండి. తర్వాత అంటే లోపల మనకి ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయండి. కొబ్బరికాయలని కానీ అన్నీ. కూల్ డ్రింక్ షాపులు అలా మొత్తం ఇక్కడ. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఈ పైన ఇట్లా లేవండి ఇది. ఈ తర్వాత చేశారన్నారు. నేను 2 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి. అప్పుడు అంతకుముందు ఇట్లా వర్షం పడితే ఇట్లా షెల్టర్‌లాగా లేవండి. ఈ మధ్య పెట్టారండి అన్నారు 1 ఇయర్ బ్యాక్. ఇది సైడ్ అండి. మనం ద్వారకా తిరుపతి దేవస్థానంకి సైడ్ అండి చూసేది. ఇలా సైడ్ నుంచి లోపలికి వెళ్ళొచ్చండి. చూశారు కదండి మొత్తం విశాలమైన వాతావరణం ఈవినింగ్ పూట. అట్లా ఒక్కో ప్లేస్ చూసుకుంటా నేను మా ఫ్రెండ్ అయితే అలా వెళ్ళామండి. అంటే చూశారు కదా వ్యాన్ వెళ్తుంది చూశారు కదండి, అదే ఆటో లాంటిది. దానిలోనే వెళ్తారండి ఎక్కువ సీనియర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ దానిలో వెళ్ళొచ్చండి. అక్కడ ఇదేండి చెప్పుల స్టాండ్ ఉంది కదండి, చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి వాళ్ళంతా 10 రూపాయలు తీసుకున్నారండి. ఇంకా అది మెయిన్ మనకి లోపలికి వెళ్ళొచ్చండి. అది దారి. దర్శనం క్యూ అంటే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అంత హడావుడి లేదండి, మామూలుగానే ఉంది కాబట్టి ఈజీగానే లోపలికి అయితే వెళ్ళగలిగాం. మా క్రౌడ్ బాగా అయితే లేదు, అది పర్లేదు అంటే ఈవినింగ్ టైం అని. ఇక్కడ స్టాండ్లో పెట్టేసి ఇంక లోపలికి వెళ్ళామండి. అంటే ఇది ఇయర్కి చాలా డెవలప్ అవుతుందండి. నేను చూసినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఇన్ని లేవండి సైడ్ ఇట్లా, అంటే షాపులు కానీ లేకపోతే ఆ పార్కింగ్ వేలు కానీ ఇవి కానీ చాలా చేంజెస్ వచ్చేసాయండి 2 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను. అంతకుముందు అయితే ఎప్పుడో ఒకసారి దగ్గర వెళ్ళాను, చూడలేదండి. చూశారు కదండి బయట ఇది మామూలు ఎంట్రన్స్ ఇది. అక్కడ మనకి షాప్లకు కనబడుతుంది చూడండి, ఇది అంటే ఆవు పాలతో చేసినవన్నీ అండి, స్వీట్ ఐటమ్స్ అన్నీ ఆ షాప్లో దొరుకుతాయండి. అది ఇంకా లోపలికి వెళ్ళవచ్చండి. దీని నుంచి ఎంట్రన్స్ అండి మనకి. ఇక్కడ పెద్ద కనబడుతుంది కదండి, ఇక్కడ హాల్ లాగా గుళ్ళో. ఇక్కడ ఎక్కువ నైట్ పూట ఉదయం పెళ్ళిళ్ళు అవుతాయంట అండి. మండపం చాలా పెద్ద మండపం అండి. మ్యారేజెస్ ఎక్కువ అవుతాయి అని చెప్తున్నారు, మ్యారేజెస్ కానీ ఇవి కానీ. ఇంక ఇక్కడ ఎంట్రన్స్లో ఆగి ఒక ఫోటో అనేది తీసుకుందాం అని చెప్పి అన్నాడు మా ఫ్రెండ్. ఇంక అందుకే అలా ఆగిపోయానండి అక్కడ. చాలా పెద్దదండి టెంపుల్ వచ్చి, చాలా పెద్దగా ఉంటుందండి. మెయిన్ది వచ్చి బ్యాక్ సైడ్ ఉందండి. బ్యాక్ సైడ్ అయితే ఇంకా మామూలుగా కొంచెం పాతది ఉండిద్దండి అది. ఇదంటే ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉండిద్దండి. చూశారు కదా, చిన్న తిరుపతి దేవస్థానం అండి. చూడటానికైతే దేవస్థానం చాలా అందంగా చాలా నీట్గా ఉండిద్దండి. లోపలికి వెళ్తున్నామండి. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళిన తర్వాత వెనక సైడు పెద్దది ఉంటుందండి, మామూలుగా కొంచెం పాతది టెంపుల్ లాగా. అదేంటి మెయిన్ది టెంపుల్. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి అంటారండి. నైట్ పూట మ్యారేజెస్ అయినా ఏదైనా కానీ ఇక్కడ జరుగుతాయి అని చెప్తున్నారు. చూసారు కదా, మనకి చాలా పెద్దగా ఉందండి ఇది. కొంచెం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ దేవాలయం ఉండిద్దండి. అందరూ దేవాలయానికి వెళ్ళి వస్తున్నారు. మేము కూడా వెళ్దాం అనుకున్నాము. అంటే ఆ టయానికి దర్శనం చేసుకోవడానికి ఉండిద్దో లేదో అనుకుంటా అందరూ వెళ్తున్నారండి. దర్శనంకి ఇంత టైం అని ఉంటుంది కదండి, అందుకే అందరూ వెళ్తున్నారు. చూసారు కదమండి, మనకి 2 వైపులా విగ్రహాలు కనబడుతున్నాయి చూసారు గుళ్ళో. అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, అలా దేవుళ్ళ విగ్రహాలు అన్నీ చూస్తూనే ఉండిపోవాలనిపించింది అండి. చాలామంది వచ్చిన వాళ్ళందరూ అలా చూస్తూనే ఉండిపోతున్నారు. భలే ఉంది, చాలా బాగుంది పెద్దగా అని చెప్పి. అవి వెళ్తున్నాయి చూశారు కదండి. మళ్ళీ సీనియర్ సిటిజన్ తీసుకుని హ్యాండిక్యాప్స్ని అలా ఈ ఫెసిలిటీస్ పెట్టారండి. అంతకుముందు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది లేదండి. అది అట్లా అదిగోండి బ్యాక్ సైడ్ మనకు టెంపుల్ కనబడుతుంది కదండి, అది టెంపుల్ అండి. అప్పుడు సన్లైట్ డౌన్ అయిపోతుందండి, 5:30 అలా అయిపోయినట్టుంది అప్పుడు టైం మేము వెళ్ళినప్పుడు. ఈవినింగ్ టైం వెళ్ళామండి.
చూసారు కదండి. అంటే మనకి అటు సైడ్, ఇటు సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో ఈ ప్రసాదం కౌంటర్‌లో తర్వాత వచ్చి ఇవి ఉంటాయి కదండీ. అంటే వీఐపీ దర్శనం టికెట్లు తీసుకోవడానికి అలాంటి పాసులు తీసుకునేవి ఈ 2 వైపులా ఉన్నాయి. అసలు వెంకన్న దేవస్థానం అయితే ఇదంటండి. చిన్న తిరుపతిది. కొంతమంది వెళ్ళి వస్తున్నారండి టెంపుల్ లోపలికి నుంచి బయటికి. అంటే వెళ్ళే వాళ్ళని ఆపుతున్నట్టు అని అన్నారు. ఎందుకంటే మళ్ళీ దర్శనం చేసుకునేది 7 నుంచి స్టార్ట్ అన్నారు. అది అడుగుదామని వెళ్ళాం మేము మా ఫ్రెండ్. చూశారు కదండి చిన్న తిరుపతి దేవస్థానం ఎలా కనబడుతుందో, చాలా బాగుంది. సాయంత్రం పూట అలా అందరూ దర్శనం అయిపోయిన వాళ్ళు ఇలా వచ్చి కూర్చుంటారండి మామూలుగా. అంటే మొక్కులు తీర్చుకోవడం, అలా ప్రసాదములు తీసుకోవడం, అలా రిలాక్స్ అవ్వడం. నైట్ ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చండి. ఇక్కడ స్టేయింగ్ కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను నేను. చిన్న చిన్న ఏంటి ఆఫీసులు లాంటివి అండి, దేవస్థానానికి సంబంధించిన ఆఫీసులు అనమాట ఇవి. చూశారు కదా ఇక్కడ రాస్తుంది టికెట్లు. మొత్తం ఈ ఆవరణం అంతా దేవాలయంలోనేనండి. దేవాలయం ముందు అది క్యూ లైన్ అండి. ఆ క్యూ లైన్లోనే మనం లోపలికి వెళ్ళాలి, దేవస్థానం లోపలికి. అక్కడ రాసింది కదండి తూర్పు గోపురం అని, దాని నుంచి లోపలికి వెళ్ళాలండి. మేము వెళ్ళింది కరెక్ట్గా ఈవినింగ్ టైం కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉందండి. అంటే ఎలాంటి ఇది లేకుండా, రద్దీ అంటే బాగా ఇది లేకుండా, ఇది ఎంట్రన్స్ అండి మనకి లోపలికి వెళ్ళడానికి. క్యూ లైన్లో రావాలి. కాకపోతే అప్పుడు ఒక 1 అవర్ అంటే ఆపారండి. మళ్ళీ 7 నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఎంట్రీ దర్శనానికి అని చెప్పారు. అక్కడ పంతులు గారిని అడిగాం మేము. ఒక 1 అవర్ 1.5 అవర్ బ్రేక్ ఉండిద్దమ్మా, 7 నుంచి మళ్ళీ స్టార్ట్ అన్నారు. ఈ క్యూ లైన్లో నుంచి వెళ్ళాలండి. ఈ క్యూ లైన్ దారండి. ఇక్కడ నుంచి మనం టికెట్లు తీసుకొని మామూలుగా దర్శనానికి లోపలికి వెళ్ళాలండి. అయితే ఈవినింగ్ పూట మేము వెళ్ళినప్పుడు కొంచెం బ్రేక్ టైం ఇచ్చారు. అందుకని మేము 7 వరకు ఆగాలన్నారని చెప్పేసి ఎక్కువ టైంలోకి వచ్చామండి. ఇది మనకి లెఫ్ట్ సైడ్లో గుడికి బాగా సైడ్ అండి, ఇది సైడ్వే. కొండ మీద అండి, కొండకి అవతల కింద అంతా మామూలుగా ఇదిగా ఉంటుంది ఊరు. ఇక్కడ ఒక గుడిలా కనబడుతుంది చూడండి. ఈ గుడి దగ్గర ఇది కూడా కన్స్ట్రక్షన్లు అవుతున్నాయండి. ఇంకా చాలా వరకు పెయింటింగ్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ చాలా జరుగుతుంది. ఇటు చూశారు కదండి గుడి ముందు నైట్ పూట అయితే చాలా ప్రశాంతంగా ఉండిద్ది అని చెప్తున్నారండి. చాలా ఇదిగా ఉండిద్దండి, పీస్ఫుల్గా ఉంటున్నారు. చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉండిద్ది అంటున్నారండి. ఇక లాస్ట్కి వచ్చి నెయ్యి జున్ను, ఆవు పాలతో చేసిన నెయ్యి జున్ను ఆ షాప్కి వచ్చామండి. ఇక్కడ తీసుకుందామని. ఇక్కడ జున్ను అండి, ఇది జున్ను వచ్చి మామూలు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 50 రూపాయలు అలా చెప్తున్నాడండి, చిన్నవి. నెయ్యి అయితే ఎక్కువ చెప్తున్నాడండి. నెయ్యి వచ్చి మామూలుగా 1/2 కిలో వచ్చి 100 రూపీస్ అంత చెప్పాడండి. 1/2 కిలో, 1/2 కిలో 200 అలా చెప్తున్నాడండి. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. మేము తిన్నాము మామూలుగా జున్ను అయితే తిన్నామండి. అయితే నేను పార్సిల్ తీసుకున్నానండి. మామూలుగా ఇక్కడ అన్నీ మామూలుగా ఆవు పాలతో చేసినవన్నీ ఉన్నాయండి. అన్నీ చూశారు కదా. ఇక్కడ మామూలు నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ ఇలా అన్నీ. ఇదైతే చాలా టేస్టీగా ఉండిద్దండి షాప్ దగ్గర. షాప్ కూడా మీకు బయట నుంచి చూస్తుంటే కొంచెం డెకరేషన్ చేసి భలే చాలా బాగుంటుందండి. ఇక్కడ పాలకోవా కానీ అన్నీ చాలా బాగుంటాయండి. జున్ను తీసుకున్నానండి నేను. జున్ను వచ్చి తక్కువే తీసుకున్నానండి, 100 రూపీస్లో జున్ను తీసుకున్నానండి. చూశారు కదా బయట, అంటే మన గుడికి ఎంట్రన్స్లోనే పక్కన ఒక మూల మీద ఉంటుందండి ఈ షాప్ వచ్చి అంతా ఆవు పాలతో చేసిన ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి. చూశారు కదా మనకు లాంగ్ నుంచి కనబడుతుంటే షాప్ ఎలా కనబడుతుందో, ఎలా డెకరేషన్ చేశారనండి. ఇది ఫైనల్లో వచ్చి మేము ఇక్కడ ఈ షాపింగ్ చేసామండి. ఇంకా టైం అయిపోతుంది కదా, ఆ పక్క చూసేద్దాం వెళ్ళానండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండి. ఇంకా గుడికి మనకి రైట్ సైడ్లో ఇది పైనుంచి తీసామండి మేము.
కొండపైకి వేగి దారి ఉండిద్దండి, అటు వెళ్ళేటప్పుడు తీసామండి. ఇది కొండకి పైనుంచి మీకు బయట చూపిస్తున్నానండి. పైన ఇది మేము ఈ కొండ ఎక్కడ ఉండిద్దంటే మనకు రూములు స్టేయింగ్ చేసే రూములకి వెళ్ళే దారిలో నుంచి తీస్తున్నామండి. ఇక్కడ ఏదో కడుతున్నారండి మొత్తానికి, ఏమన్నా కానీ గుడికి సంబంధించినవి. అది ఇంకా కన్స్ట్రక్షన్ టోటల్గా పూర్తయితే కానీ ఏంటో తెలియదు. చాలా వరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇంకా లాస్ట్లో వచ్చి ఇక్కడ పనసకాయల షాప్ దగ్గరికి వచ్చామండి. ఈ పనసకాయల షాప్ అయితే కింద ఉంటుందండి, మనకి ఊర్లోనే కింద, ఆ ద్వారకా తిరుమలలోనే కింద ఉంటుందండి. ఇక్కడ పనసకాయలు చాలా ఎక్కువ ఉంటాయండి. పనసకాయలు ఎక్కువ, ఇవి చుట్టుపక్కల పనస తోటలు, పామాయిల్ తోటలు చాలా ఎక్కువ ఉంటాయండి. వెళ్ళంగానే ముందు తినేమని ఇస్తున్నారంటే ముందు తినండి, తిన్న తర్వాత మీరు అంటే మనం తిన్న తర్వాత ఆటోమేటిక్గా కాయ గురించి తెలుసుకుంటాం కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు. చూశారు కదా, పక్కనన్నీ పనసకాయలు ఎక్కువ ఇవేనండి. పనసకాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, తోటలు ఎక్కువ అండి. గుమ్మడికాయలు చూశారు కదా, అస్సలు భలే ఉందండి. అన్నీ ముగ్గిన పనస తొనలు ఇస్తున్నాడండి. ఎంత స్వీట్గా ఉందంటే చాలా తీపిగా ఉన్నాయండి. ఇంకొకటి కానీ తింటే మనం ఆయన చెప్పిన రేటుకి కమిట్ అయిపోయేలాగా ఉన్నామండి. అలా ఉంటే పనసకాయలు ఇక్కడైతే. నాకు పనసకాయలు అంటే చాలా ఇష్టం అండి, అసలు మామూలుగా కాదు. ఎవ్రీ ఇయర్ పనసకాయ కంపల్సరీగా నేను తింటానండి. పనసకాయ అంటే నాకు అంత ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆ ఫ్రూట్లో ఏ ఫ్రూట్ తినకపోయినా నేను కంపల్సరీగా పనసకాయ సీజన్ వస్తే పనసకాయ ఎతికి మరీ వెళ్ళి ఎక్కడ ఉన్నా కానీ తొనలు పనసకాయ కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ తింటానండి. నాకు అంత ఇష్టం పనస తొనలు అంటే. ఆ పనసకాయ తొనలోనే కింద గింజలు కూడా కాల్చుకు తినేవాళ్ళం అండి. కాయ సెలెక్ట్ చేస్తున్నాడు, అది అక్కడ కొంచెం డాగ్గా ఉంది వద్దులే అన్న అని చెప్తున్నాడు. ముగ్గింది కొద్ది పెద్ద సైజు తీస్తున్నాడు అండి. ఇదైతే 500 దాకా చెప్తున్నాడు, 500, 400 అలా చెప్తున్నాడు. ఇంకొంచెం పెద్ద కాయలు అయితే 800, 700 అలా కూడా చెప్తున్నాడండి. కాయలు అయితే మాత్రం అన్నీ కొన్ని కింద ఉన్నాయి పచ్చిగా ఉన్నాయండి, పైన అయితే కొద్దిగా ముగ్గునే ఉన్నాయి. చూసారా, ముగ్గుని తీసుకెళ్ళండి అన్న, 2 రోజుల్లో మీరు కోసుకునే లెక్క అయితే 1 రోజు 2 రోజులు కొద్దిగా ద్వారగా ముగ్గుని అయితే బెటర్ మీకు అని చెప్తున్నాడు. అది ఆ కాయకి సంబంధించిన తొనన్న తీసుకోండి, ముగ్గిందైతే మీకు ఇంకెలా ఉంటుంది, దోరదైతే ఇలాగ ఉండిద్ది, దోరగా ముగ్గిందైతే అని చెప్తున్నాడు. అది తింటే దాన్ని బట్టి మీకు దోరగా ముగ్గిన కాయ తీసుకోవాలా ముగ్గిందా అనేది మీకు అర్థమైపోద్దని చెప్తున్నాడు. ఇది ఊర్లోనే మనకి కింద కొండ కింద దిగేసిన తర్వాత ఊరు కింద ఉంటాయండి షాపులు, మనం ద్వారకా తిరుమల వెళ్ళేటప్పుడు. అక్కడ కొద్ది డాగ్ ఉంది అంతే, మరీ డాగ్ లేదండి, పైనే డాగ్ అయితే లోపలికి వెళ్ళలేదు ఇంకా. ఇది కూడా చాలా బాగుండిద్దండి ముగ్గింది అన్నాడు. అంటే పూర్తి డాగ్ కాదన్నా, ఇప్పుడు మచ్చ అది అని చెప్తున్నాడు. అది తీసుకోపోయారు, మీకు ఇది బాగా ముగ్గింది అని చెప్తున్నాడు. చాలా తీగుంటాయి తొనలు, టేస్టీగా ఉంటాయి అన్న అని చెప్తున్నాడు. అంటే డాగు లోపల వరకు వెళ్ళలేదన్న, అది పైన మచ్చే పడింది ప్రజెంట్ అని చెప్తున్నాడు. నేను చూపించాను అన్న, కొద్ది లోపల వరకు ఉన్నట్టు ఉంది డాగు, కొద్దిగా ఇద్దయిందో అంటే అప్పుడు మార్చేసాడు. పనసకాయలు మాత్రం అక్కడ అసలు భలే స్మెల్ వచ్చేస్తాయండి, మనం వెళ్ళంగానే ముగ్గిపోయి ఉంటాయేమో కాయలు, ఊరికి అసలు మంచి స్మెల్ వచ్చేస్తాయి లోపలికి వెళ్ళినప్పుడు. ఇక వెళ్ళి ఇంకా లాభం లేదులే అని చెప్పేసి పెద్ద కాయ తీసుకొచ్చాడండి. ఇదైతే మామూలుగా కాదు, దగ్గర 700 దాకా చెప్పినట్టున్నాడు, 700, 800, 700 దాకా చెప్పాడండి ఇది. అయితే ఇది కొద్ది పచ్చిగా ఉందండి, ఇంకా 3 రోజులు అట్ట పట్టిద్ది, 2 రోజులు అన్నాడు కోయడానికి. చాలా బరువు ఉందండి ఇది, మామూలుగా లేదు వెయిట్ అయితే. ఇది వెయిట్ చాలా ఉందండి. ఇది తొనలు ఎక్కువ వస్తాయి అన్న, ఇదైతే మీకు కాయ ఎక్కువ తొనలు ఉంటాయి, దగ్గర ఒక 150, 200 తొనలు ఈజీగా ఉంటాయి అన్న అని చెప్తున్నాడు. 150, 180 ఉంటాయి అన్నాడు. సరదాగా డంబిల్ లాగా ఎక్సర్సైజ్ చేసాము. ఆ తర్వాత చూశారు కదా పక్క షాపులో కూడా చాలా వెయిట్ ఉందండి, కాయ అయితే చాలా బరువు ఉంది, దగ్గర 180 తొనల దాకా ఉంటాయి అన్న, ఈజీగా మీకు తీసుకోవచ్చు. ఇది 150, 180 అని చెప్తున్నాడు. మనం ఎక్కడ ఉన్నా కానీ కొంచెం సరదాగా ఉంటాయండి, అందరూ అలాగే సరదాగా నవ్వుకుంటూ ఉంటారు నేను మాట్లాడుతుంటే. అప్పుడు మా ఫ్రెండ్ చెప్తున్నాడు, మా వాడు యూట్యూబ్ కూడా చేస్తాడండి, యూట్యూబ్లో మంచి కామెడీ రీల్స్ చేస్తాడని చెప్పాడు. ఇంక ఈ కాయ తీసుకొచ్చాడు చూసారా, ఇది ఇంకెంత వెయిట్ ఉంటుందంటే చాలా వెయిట్ ఉందండి. ఇది మామూలుగా కాదండి, ఇదైతే ఏకంగా 800 చెప్తున్నాడు కాయ, ఏకంగా 800 దాకా చెప్పాడు.
ఇంకా లాస్ట్లో ఒక పనసకాయ అయితే మేము తీసుకున్నామండి. పనసకాయ తీసుకుని బండి మీద పెట్టుకుని వచ్చేసాం. అలాగే ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అలా ఒక కాయ ఫైనల్ చేసుకున్నాము. అంటే మరి పెద్ద కాయ తీసుకోలేదు, ఆ కాయ దాని పక్కన ఉంది కదా తీసుకున్నాము. ఇది 800 దాకా చెప్తున్నాడండి. ఒక 600కి 650కి అలా ఇస్తాను అంటున్నాడు. లేదా 700కి అంతమించి తగ్గదనే అంటున్నాడు. బార్గెనింగ్ అలా డిస్కషన్ అవుతుందండి. కానీ మీకు చాలా బాగుంటుంది అన్న తొనలు. ఇదైతే దాని మీద చిన్నదాని మీద పెద్ద దానిలో ఎక్కువ ఉంటాయి ఇంకా అని చెప్తున్నాడు. గుమ్మడికాయలు చూశారు కదా, గుమ్మడికాయలు అన్నీ దొరుకుతాయండి మనకి ఆ తోటలో ఉండేవి. ఈ ప్యాకెట్లు ఏదో అడిగారండి, ఏదో అడుగుతున్నాడు, నాకు గుర్తులేదు, మా ఫ్రెండ్ అడిగాడు ఆ రోజు. కానీ చాలా తీయగా ఉన్నాయండి పనస్తోనలు మాత్రం, బాగా ముగ్గిపోయి భలే టేస్ట్ కనిపించినాయండి. ఓకేనండి, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ రాజేంద్ర బాలు. సీ అండ్ బాయ్ బాయ్.